హలో ఆల్, వెల్కమ్ టు శ్రీతా కల్లో ప్రయాణం. ఒక్కసారి ఇలా చికెన్ కర్రీ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రుచి కావాలంటారు. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఒక బౌల్లో చికెన్ని తీసుకొని అందులో పసుపు, ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు, కొంచెం కర్డ్ వేసి ప్రతి పీస్కి మసాలా బాగా పట్టేలా మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని కనీసం 30 minutes రెస్ట్ ఇవ్వండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ చాలా జ్యూసీగా, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలాస్ వేసి 1 నిమిషం ఫ్రై చేయండి. వాటి అరోమా ఆయిల్లోకి వచ్చిన తర్వాత ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా ఉప్పు వేసి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసి మరో నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు మ్యారినేషన్లో ఆల్రెడీ వేసిన ఫ్లేవర్ కోసం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టెప్ వల్లే కర్రీకి అమేజింగ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ని ప్యాన్లోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మొదట హై ఫ్లేమ్ మీద 2 to 3 minutes కుక్ చేసి తర్వాత మీడియం ఫ్లేమ్కి రెడ్యూస్ చేయండి. చికెన్ తనంతట అదే వాటర్ రిలీజ్ చేస్తుంది. ఆ వాటర్లోనే కొంతసేపు కుక్ అవ్వనివ్వండి. అవసరమైతే మాత్రమే కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేయండి. లిడ్ పెట్టి చికెన్ పూర్తిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మసాలా అడుగు పడకుండా ప్రతి పీస్కి బాగా కోట్ అవుతుంది. చికెన్ బాగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసి మరో 2 minutes కుక్ చేయండి. చివరిగా కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేయండి. గ్రేవీ ఎక్కువగా ఉంటే హై ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా కలుపుతూ మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేయండి. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మాత్రం మీద లిడ్ పెట్టకండి. లిడ్ లేకుండా హై ఫ్లేమ్లో పెట్టి అకేషనల్లీ కలుపుతూ ఉండండి. మసాలా అడగంటకుండా ఉంటుంది. అప్పుడు మీకు నచ్చిన కన్సిస్టెన్సీ ఫ్రైలా కావాలంటే ఫ్రైలా లేకపోతే లిటిల్ గ్రేవీలా వచ్చేలా చూసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. మేమైతే ఈ కర్రీని బగారా రైస్తో ఎంజాయ్ చేసాం. ఈ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. మీరు రోటీస్తో, రైస్తో, పుల్కాస్తో అన్నిటితో ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి.